మనకి తెలిసే అద్భుతం జరిగితే దాని అద్భుతం అని చెప్పని అనరు. అది ఆశ్చర్యానికి లోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ మనకు ఉండేటువంటి అనేక పరిస్థితులు మనం ఏదైనా అద్భుతాలు చేయాలని చెప్పిన ఒక కోరికతో ఉంటాం, నిలబడి ఉంటాం మనం. ఆ విధంగా ఉండేటప్పుడు మనలో కలిగేటువంటి ఎన్నో ఆలోచనల్ని ఏ విధంగా మనం కార్యరూపంలోకి తీసుకురావాలి అనేటువంటిది మనకి కలిగేటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఈ అద్భుతాలు ఆలోచనల గురించి నేను మామూలు వ్యక్తులతో మాట్లాడట్లేదు. వ్యాపారాన్ని అవగాహనగా చేయగలిగినటువంటి వ్యాపారస్తులతో, వ్యాపారాన్ని ఎలా సరళీకృతమైనటువంటి మార్గాల్లో నిర్వహించాలో తెలిసినటువంటి వ్యక్తులతో, వ్యాపారాన్ని ఒక అద్భుతమైనటువంటి లావాదేవీగా, లాభదాయకమైనటువంటి రంగంగా మార్చి ఏ విధంగా చేయాలో తెలిసినటువంటి వ్యక్తులతో, తెలుసుకోవాలనేటువంటి వ్యక్తులతో, ఎదగాలనుకునేటువంటి వ్యక్తులతో నేను ఈ రోజున మాట్లాడుతున్నాను. So I really happy and surprised to address this program on this occasion. Mr. Rahul pressurized me, this word especially I am using that, pressurized me to do this program. Sir, this is very much required for the zone as well as for our upcoming entrepreneurs as well as the business people. And this is the need of we have to organize this program, which is very much related to the business people to deal with so many aspects on the legal side. So this was named as agreements and disagreements. ఈ అగ్రిమెంట్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది ప్రశ్న అందరికీ మనకి రోజు మనం మాట్లాడేది. సార్ మనకి ఆ అగ్రిమెంట్ ఉంది, ఈ అగ్రిమెంట్ ఉంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. చెప్పేటప్పుడు ఈ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా మనకు కనబడేటువంటి విషయం ఒకటే. ఈ అగ్రిమెంట్స్ అనేటువంటి పార్ట్ అసలు ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఒక బేసిక్ గా ఒక హిస్టరీ అనేటువంటిది వినాలి. మనం వెళ్తున్నటువంటి ఒక దేశం గురించి లేదా ఆ దేశం యొక్క చరిత్ర గురించి తెలుసుకుని ఆ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందాలని ఆనందాలని మనం అనుభవించగలుగుతాం. మన భారతదేశం ఒక గొప్ప విశ్లేషణాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అద్భుతమైనటువంటి పునాదుల మీద నిర్మించబడినటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ అద్భుతంగా నడుస్తున్నటువంటి రోజుల్లో అనుకోనటువంటి పరిస్థితుల్లో బ్రిటిషర్స్ ఇక్కడికి రావటం, రకరకాల వ్యాపారస్తుల వల్ల భారతదేశం కొంత భంగపడి ఉన్నప్పటికీ కూడా చివరిగా మనం బ్రిటిషర్స్ చేతిలో చాలా కాలం పరిపాలించబడినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అప్పటికున్నటువంటి భారతీయ రాజకీయ, సామాజిక, వ్యాపార అన్ని పరిస్థితుల్ని అనుగుణంగా ఆలోచన చేసి అప్పటికున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా కోడిఫై చేయటం మొదలు పెట్టినప్పుడు ఇన్ ద ఇయర్ 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఒక మోడిఫైడ్ ప్రొసీజర్ ఒక దాన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ యాక్ట్ ఎలా ఉండేదంటే 266 సెక్షన్స్ తో ఆ రోజున ఉండేది. దానిలో ఆల్మోస్ట్ 239 to 266 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్షిప్ ను కూడా కలిపి ఉండేది. అంటే భాగస్వామ్య వ్యాపారం యొక్క చట్టాన్ని కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లోనే పొందుపరచడం జరిగింది. అలా పొందుపరచబడిన తర్వాత దీన్ని కొంతకాలం తర్వాత ఈ భాగస్వామ్య వ్యాపార చట్టాన్ని అనేటువంటి దాన్ని విడదీస్తే గాని ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉండేటువంటి కొన్ని వ్యవహారాలకి, లొసుకులకి సానుకూలత చిక్కదు అనేటువంటి దాంతో దాన్ని విడగొట్టి ఆ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేటువంటి దాన్ని 1932లో కొత్తగా ఫామ్ చేసి ఎక్స్క్లూజివ్ గా 74 సెక్షన్స్ తో ఆ యాక్ట్ ని ఇవ్వటం జరిగింది. అలా వచ్చినప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కింద చెప్పినటువంటి ఒక 2 మాటలు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఐ డోంట్ సే దిస్ ఇస్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్, జస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా ఎనలైటన్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్, ఒక కోర్స్ మాత్రమే. సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి దానికోసమే ఈ కొన్ని స్లైడ్స్ లీగల్ గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో మన నిత్యకృత్యంలో వ్యాపారంలో మాట్లాడేది అగ్రిమెంట్స్ అని మాట్లాడేస్తారు. ఎవరీ అగ్రిమెంట్ నీడ్ నాట్ బి ఏ కాంట్రాక్ట్. సార్ అగ్రిమెంట్ కే కాంట్రాక్ట్ కి మాట అనేటువంటిది తేడా ఉంది. సో మీ మనసులో అనుకున్నటువంటిది మీరు ఎదుటి మనిషితో వ్యక్తీకరించినటువంటి భావాన్ని, సో ఈ పని మీరు చేస్తాను అని చెప్పినటువంటి దాన్ని
అది అక్కడ దాకా అగ్రిమెంట్ అవుతుంది. సో అది ఎప్పుడు కాంట్రాక్ట్ గా మారుతుంది అనేటువంటిది కూడా మీకు చెప్తాను. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అగ్రిమెంట్ లో ఉండేటువంటిది ఏంటంటే, నాకు ఇది కావాలి అని మీరు ఆఫర్ చేయటం, అవతల వ్యక్తి దీన్ని అంగీకరించడం, ఓకే చేద్దాము అని చెప్పని అంగీకరించడం. దీనికి సహజంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. మేము మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకునే రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళం. నేను నా మ్యారేజ్ కి ఒక సినీ యాక్ట్రెస్ ని ఇన్వైట్ చేస్తాను అని చెప్పని. సో సినీ యాక్ట్రెస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఆ హీరోయిన్ యాక్సెప్ట్ చేసి నేను వస్తాను అని చెప్పి చెప్పింది. సో నేను ఆఫర్ రమ్మనమని, నా మ్యారేజ్ కి రమ్మనమని చెప్పి ఆఫర్ చేయటం, ఆవిడ వస్తానని చెప్పడం బాగుంది. సో ఆవిడ యాక్సెప్టెన్స్ ఇచ్చింది, అక్కడ దాకా బాగానే ఉంది. దట్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఆవిడ రాకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం ఏమి చేయటానికి లేదు. సో ఒక ప్రామిస్ మాత్రమే ఉంది అక్కడ, ఒక చిన్న యాక్సెప్టెన్స్ మాత్రమే ఉంది. సో దీన్ని ఎలా మలుచుకోవాలి అనేటువంటి దాన్ని, అదే మాట సెక్షన్ 2 సబ్ క్లాస్ ఈ ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ మాట్లాడుతూ ఉంటుంది. సో ఎందుకని చెప్తున్నానంటే, ఈ సెక్షన్స్ చాలా మంది మనందరికీ కూడా ఈ ఓటింగ్ సిస్టమ్ లో ఉండేటువంటి ఓట్ ను మనం యూజ్ చేసుకోవాలంటే అంత పవర్ఫుల్ గా ఉండేటువంటి సెక్షన్ ఏంటి అనేటువంటిది మనకు ఒక విజయ్ సినిమా వచ్చినప్పుడు అర్థమైంది. అలాగే ఈ ఎలక్షన్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్ సిస్టమ్ లో ఉండేటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా వచ్చినప్పుడు, ఒక ఎనలైటనింగ్ మూవీ వచ్చినప్పుడు మనకి అర్థమయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దానిలో ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ఎప్పుడూ కూడా డస్ నాట్ క్రియేట్స్ లీగల్ ఆబ్లిగేషన్. నేను చేస్తాను, మీరు ఒప్పుకున్నారు కాబట్టి అనేటువంటిది ఎప్పుడూ కూడా లీగల్ ఆబ్లిగేషన్ కాదు కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ఎప్పుడైతే ఆ ఒప్పందాన్ని అంగీకరించి ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసుకుని ఇది జరిగి తీరవలసిందే అనేటువంటి నియమ నిబంధనలతో మీరు వ్యవహారాన్ని ప్రణాళికాబద్ధం చేశారో, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ అనేటువంటిది ఇది చాలా ఖచ్చితమైనటువంటిది, ఇది మనందరికీ కూడా కావాల్సినటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా 1872కు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే, ఎందుకు చేయవలసి వచ్చింది, అప్పటికి ఉన్నటువంటిది బార్టర్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. అంటే వస్తు మార్పిడి సిద్ధాంతం ద్వారా భారతదేశంలో వ్యాపారం జరుగుతూ ఉండేది చాలా వరకు, మేజర్ పోర్షన్. ఆ తర్వాత దాన్ని మార్చడం, వాళ్ళకి అనుగుణంగా మార్చిన కొన్ని పరిస్థితులు, వ్యాపార రంగ పరిస్థితులకు అనుగుణంగా మార్చవలసి ఉంది. ఇప్పుడు బార్టర్ సిస్టమ్ ని కనుక తీసుకొచ్చి పెడితే ఇప్పుడు కుదరదు. సో ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. అగ్రిమెంట్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ. ఏ విషయాన్ని అయితే మీరు దానిలో ప్రస్తావన చేయటం జరిగిందో, పొందుపరచడం జరిగిందో, అది ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేసి తీరవలసిందే, ఆచరణ యోగ్యతంగా ఉండవలసినదే. ఈ విషయాన్ని సెక్షన్ 2H ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ చెబుతుంది. ఏ కాంట్రాక్ట్ అయినా కూడా సహజంగా, సహజ సిద్ధంగా రాసుకోవలసిందే, రిజిస్టర్ కాబట్టి ఉండవలసిందే. అంటే దట్ విల్ బి సపోర్టెడ్ బై ద స్టాంప్ యాక్ట్ అండ్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్. కొన్ని కాంట్రాక్ట్స్ కి సంబంధించినటువంటివి రిజిస్టర్ అవ్వాలి, కొన్ని కాంట్రాక్ట్స్ కి సంబంధించినటువంటివి రిజిస్టర్ కాకపోయినా పర్వాలేదు అనేటువంటి ఏమేమి నిబంధనలు అక్కడ ఉన్నాయనేటువంటిది, దీనికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఉన్న దాని ప్రకారం మాట్లాడుకుందాం. బేసిక్ గా కాగితం అనేటువంటిది ఎన్ఫోర్సబిలిటీ రావాలంటే డాక్యుమెంట్ రిజిస్టర్ అవ్వవలసిందే. ఇది ఒక లీగల్ ఆబ్లిగేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రామిసారు, ప్రామిసీ ఇద్దరి మీద కూడా, ఎవరైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ, వాళ్ళిద్దరి మధ్య లీగల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. మరి ఎవరో ఒకళ్ళు తగవుని తీర్చగలిగేటువంటి వ్యక్తి ఉండాలి. కాబట్టి ఈ తగవుని ఎవరు ఎలా తీర్చాలి అనేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా విషయాలు దానిలో క్రోడీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్, సార్ మాకు అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్లు చెప్పారు, ఇవన్నీ మేము వినేటువంటిదే, మేము వద్దన్నా అవునన్నా మా కంపెనీ వాళ్ళు, మా పార్ట్నర్లు వీళ్ళందరూ చెప్పేటువంటిదే, మేము ఏవైతే సహసిద్ధంగా చేసే ఉన్నాయో, లేకపోతే అలాంటి వాటి గురించి మాట్లాడండి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు దట్ పాయింట్. సహజం కదంటే, తప్పులు చేయకపోతే మానవులు ఎందుకు అవుతాం, మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ ని కాంట్రాక్ట్ యాక్ట్ కింద కానీ, మిగిలినటువంటి అనుబంధమైనటువంటి చట్టాల కింద కానీ ఖచ్చితంగా వర్గాల కింద మూడు వర్గాల కింద చెప్పడం జరిగింది. దీన్ని దోస్ కాల్డ్ యూనిలేటరల్ మిస్టేక్స్, మ్యూచువల్ మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్. యూనిలేటరల్ మిస్టేక్స్ అంటే ఎలా ఉంటుందంటే,
ఒకవైపు మాత్రమే తప్పు జరుగుతుందండి. ఎలా ఉంటుందంటే అది ఒక్కొక్కసారి మిస్గైడింగ్ గా జరుగుతుంది. ఎలా ఉంటుందంటే ఒక సంస్థలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఒక డీలర్ కి ఒక ఏజెంట్ కి ఐ మీన్ సప్లై ఎవరైతే ఉన్నారో ఒక డీలర్ కి సప్లయర్ దగ్గర నుంచి రావాల్సినటువంటి సరుకు గురించి సప్లయర్ చెప్తాడు. స్టాఫ్ కి డైరెక్షన్ ఇచ్చేసేసి ఈ సరుకు బలానా వారికి పంపించేయండి, కృష్ణ భాస్కర్ అండ్ కంపెనీకి పంపించేసేయండి అని చెప్పి చెప్తారు. ఈ కృష్ణ భాస్కర్ అండ్ కంపెనీకి పంపించేయండి అని చెప్పనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ఏ ఊరికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఓనర్ గారు చెప్పలా. రాజమండ్రి పంపించవలసినటువంటి సరుకు కాకినాడలో ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ అండ్ కంపెనీకి పంపించారు. అది మిస్గైడెడ్. యూనిలాటరల్ మిస్టేక్స్ అంటే ఒకవైపు నుంచే జరిగేటువంటి తప్పుల వల్ల జరిగేటువంటి చిన్న చిన్న ప్రమాదాలు. ఆ కృష్ణ భాస్కర్ అండ్ కంపెనీ కాకినాడ వాళ్ళకి వెళ్ళినటువంటి సరుకుని తిరిగి వెనక్కి పిలిపించుకుని రాజమండ్రి వారికి ఇవ్వచ్చునో, లేదా రాజమండ్రి వారు మాకు సరుకు రాలేదు కాబట్టి వద్దు అని చెప్పి వెనక్కి పంపించవచ్చును. దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ రిసిండిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. తిరిగి వెనక్కి తీసుకోవడానికి, సరి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటివి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో చాలా చోట్ల ఉంటాయి. ఏదో తెలియక పొరపాటు చేశాను సార్ అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఇది జాగ్రత్తగా ఈ పెద్ద పెద్ద ఫరమ్స్ లో మేనేజ్ చేసేటప్పుడు ఇవన్నీ కనబడేటువంటి విషయాలు. వాళ్ళ అవగాహన ఇవన్నీ నేను మాట్లాడ ఓహో ఇది ఇలా ఉంది ఇలా ఉందని మీకు వెంటనే కోరిలేట్ అవుతూ ఉంటుంది. సో మ్యూచువల్ మిస్టేక్స్ ఏంటంటే నేను ఒకటి అనుకుంటాను, మీరు ఒకటి అనుకుంటాను. ఒక డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకుంటున్నారు. సార్ అనుష్కతో సినిమా చేద్దాము అని చెప్పని ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి చెప్పారు. సో ప్రొడ్యూసర్ గారు సార్ అలానే చేద్దాం అనుష్కతో అని చెప్పని అన్నారు. అన్న తర్వాత ఈ ప్రొడ్యూసర్ గారు ఫీల్డ్ లోకి రావటం ఏమిటి అది జరిగిందని చెప్పిన కాంట్రాక్ట్ ఎవరితో సంతకం పెట్టారా అని చెప్పని అనుకుంటే ప్రొడ్యూసర్ గారు అనుకున్నదేమో అనుష్క శర్మతో సినిమా తీయాలని చెప్పని అనుకున్నారు. డైరెక్టర్ గారేమో అనుష్క శెట్టితో సినిమా తీయటం జరుగుతుంది. సో దేర్ ఆర్ మ్యూచువల్ మిస్టేక్స్. ఈ మ్యూచువల్ మిస్టేక్స్ వల్ల జరిగేటువంటిది ఏంటంటే ఇది వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళ కాంట్రాక్ట్ ఫెయిల్ అయింది. సినిమా అనేటువంటిది జరుగుతుందా లేదా డిఫరెంట్ ఇష్యూ. కానీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి కామన్ మ్యూచువల్ మిస్టేక్ వల్ల దీన్ని రెక్టిఫై చేసుకుని ఆవిడతో ఉన్నటువంటి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని లేటర్ హీరోయిన్ ఆర్ ఎర్లియర్ హీరోయిన్ తో ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడానికి వాళ్ళకు ఉండేటువంటి ఒక అవకాశం ఉన్నది. ఇది సహజంగా ఏర్పడి ఉంటది. మనకేంటంటే మన స్టాక్ డెలివరీ చేసేటప్పుడు కానీ స్టాక్ రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. మీరు చెప్పినటువంటి క్వాంటమ్ ఆఫ్ మెటీరియల్ కన్నా డిఫరెంట్ గా రావటం, లేదా మీరు డెలివరీ ఇవ్వవలసిన దానికన్నా డిఫరెంట్ మెటీరియల్ డెలివరీ ఇవ్వటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ద కామన్ మిస్టేక్స్ ఆన్ బోత్ పార్టీస్ వైపు జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి సప్లయర్ ఉంటారు, బయ్యర్ ఉంటారు. ఈ సప్లయర్ కూడా మెటీరియల్ బయట నుంచి వస్తుంది. సో సప్లయర్ ప్రామిస్ టు ద బయ్యర్, సార్ మీరు ఒక మంచి ఆర్ట్ ని ఎస్టాబ్లిష్డ్ వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ తాలూకా వేయబడినటువంటి ఒక పెయింటింగ్ ని నేను మీకు పంపిస్తాను అని చెప్పని సప్లయర్ చెప్పడం జరిగింది. బయ్యర్ కూడా అదే ఉద్దేశంతో ఎస్ పంపించండి నేను అమ్ముతాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో బయ్యర్ దగ్గరికి వచ్చేసరికి ఆ బయ్యర్ ఎప్పుడైతే సేల్ చేయడానికి ఆ విషయాన్ని ఆ పర్టికులర్ ఆర్టికల్ ని పెట్టడం జరిగిందో దెన్ హీ రికగ్నైజ్డ్ దట్ ఆ ఆర్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ వేసినటువంటిది కాదు అని చెప్పని వర్చువల్ గా దీన్ని వెనక్కి బ్యాక్ చేసి క్వశ్చన్ చేయగా సప్లయర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్ ఈ విషయం నాకు కూడా తెలియదు, నాకు మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే రాబడిందో వాళ్ళు కూడా నాకు ఈ విషయాన్ని డిస్క్లోజ్ చేయలేదు అన్నారు. సో కామన్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బోత్ ద సప్లయర్ అండ్ ద బయర్. ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాకు కాంట్రాక్ట్ యాక్ట్ లో కనబడుతూ ఉంటాయి. ఇవి నిత్యకృత్యంలో దీన్ని అన్వయించుకుని ఏ ఏ జాగ్రత్తలు చేసుకుంటే వీటి నుంచి మనం బయటికి వెళ్ళటం జరుగుతుంది, ఎలా బయటికి వెళ్ళగలుగుతాము అనేటువంటి విషయానికి మనం వెళ్ళాలి. మీ అందరికీ కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్తా. ఇక్కడ ఒక మంత్ర చెప్తాను మీ అందరికీ. సార్ మీరు వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారని చెప్పని, అంటే నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఎప్పుడైనా ఫాలో అయినటువంటి వాళ్ళలో ఏదో ఒక కొత్త ఇంట్రడక్షన్, ఒక కొత్త ఐటమ్ ని నేను ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది నాకు ఇష్టం. ఆలోచించగా నాకు కలిగింది ఒకటే, నేను ప్రస్తుతం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఏదో నా దేవుడు నా చేసలో ఉన్నటువంటి వాడికి ఒక మంత్రం అనేటువంటిది గుర్తొచ్చింది. ఇది మా వ్యాపారస్తులందరికీ చెబితే వ్యాపారం బాగుంటుంది అని చెప్పని నా మనసుకి అనిపించింది.
సో నౌ ఐఎమ్ సేయింగ్ దట్ ఒక 12 అక్షరాల మంత్రంలో మొట్టమొదటి పాట చెప్తున్నాను ఇప్పుడు. జఫీమా ఎమేజు, జఫీమా ఎమేజు. ఓకే, ఈ జఫీమా ఎమేజు అంటే ఏమవుతుంది? ఈ 6 అక్షరాలు గనక మనం రిమెంబరెన్స్ లో పెట్టుకుంటే, ఈ 6 అక్షరాల తాలూకా విషయాలను గనక మనం క్షుణ్ణంగా మనసులో పెట్టుకుంటే, తర్వాత రాబోతున్నటువంటి ఈ 6 అక్షరాలని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, జు అసే అనడి, జఫీమా ఎమేజు జు అసే అనడి, ఈ విషయాల వంక ఈ 12 అక్షరాల వెనకాల దాగి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రపంచం మిమ్మల్ని మీ బిజినెస్ ఫీల్డ్ లో కానీ, మీ ఏరియాస్ లో కానీ మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్ల నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పని ఆశిస్తూ మీకు ఈ మంత్రం చెప్తున్నా. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మంత్ర జఫీమా ఎమేజు. సో జురా, జురా అంటే లాటిన్ లో ఇట్స్ కాల్డ్ రైట్స్. వ్యాపారస్తులు అందరికీ కూడా ఏమంటే మాకు వ్యాపారం చేసుకోవడం మా హక్కు, మేము చేస్తాం. రైట్, నువ్వు చెయ్యి, మిమ్మల్ని ఎవ్వరు వ్యాపారం చేయొద్దని చెప్పని అనలేదు. ఇఫ్ యు ఆర్ సోల్ ప్రొపరైటర్ ఆఫ్ యువర్ ఫరం, మీ ఇన్స్టిట్యూషన్ కనుక మీరు సోల్ ప్రొపరైటర్ అయితే దాని గురించి ఇబ్బంది లేదు. కానీ మీ నియమ నిబంధనలన్నీ కూడా మీరు ఏ విధంగా చెయ్యాలి, మీరు ఏ రకమైనటువంటి వ్యాపారం చెయ్యాలి అనేటువంటి దాన్ని మీకు కనబడుతూనే ఉంటుంది. ఈ వ్యాపారాలు చేసేటప్పుడు రైట్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది ఏంటంటే, భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటువంటి వ్యాపారస్తుల మధ్య ఉండేటువంటి అనుబంధ లావాదేవీలు, ఒక కంపెనీలో ఉండేటువంటి లావాదేవీలు, లిమిటెడ్ కంపెనీల్లో ఉండేటువంటి లావాదేవీలు, ఎల్ఎల్పిలో ఉండేటువంటివి, ఇవన్నీ కూడా డిఫరెంట్ విభాగాలు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చట్ట కింద ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం స్వతంత్ర వ్యాపార లావాదేవీలు నిర్వహించేటువంటి సంస్థలు భాగస్వామ్య వ్యాపార సంస్థలకు మాత్రం పరిమితం చేసి దీనిలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీస్ వీటికి సంబంధించినటువంటి చట్టం చాలా విపులంగా విశదీకరణంగా ఉంటుంది. కానీ బేసిక్ ఫండమెంటల్స్ దీనిలోంచి ఉండేటువంటివి దానిలో కూడా ఉంటాయి. ఎక్కడ వ్యాపారం చేసినా మన వ్యాపారం చేసేటప్పుడు మనకు ఉండేటువంటి మినిమం హక్కులు ఏంటి, మన రైట్స్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్లు అందరూ కూడా మీ హక్కులు ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా నిర్దిష్టంగా తెలుసుకోవాలి. మీ భాగస్వామ్య వ్యాపారాలు అంటే మా దగ్గరికి వచ్చేటువంటి మోస్ట్ పార్ట్ ఆఫ్ ది కేసెస్ లో, బాబు మీరిద్దరు అసలు పార్ట్నర్షిప్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు, లేదా మీ ముగ్గురు పార్ట్నర్షిప్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు అంటే, సార్ మేము ముగ్గురం కలిసి కాలేజీలో చదువుకునే వాళ్ళం సార్, మేము ఫ్రెండ్స్ సార్ వీడు నా ఫ్రెండ్ సార్, వీడి ఫ్రెండ్ కి బలానా వాడు చుట్టం సార్, ఆయన నన్ను బావా అని పిలిచేవాడు, ఆయన చాలా మంచి వ్యాపారస్తుడు, లావాదేవీలు బాగా చేస్తాడని చెప్పని ఆయన ఢిల్లీ వెళ్ళి బాంబే వెళ్ళి అందరితో కన్సల్టేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో మీ దగ్గరే మొదలెట్టాను సార్ అని. సో ఎప్పుడైతే ఒక మనిషి మీద అభిమానంతో ఒక ఆలోచనతో మీరు దగ్గర తీసుకుని లావాదేవీ వ్యాపారాలని, భాగస్వామ్య లావాదేవీ వ్యాపారాలు మొదలు పెట్టారో, ఎప్పుడైతే మీరే చెప్తున్నారు ఆయన్ని మీరు బావగారిని పిలిచేవారు, ఆయన వ్యాపార లావాదేవీలు ఢిల్లీ బాంబే వెళ్ళి చేసుకొచ్చేటువంటి నైపుణ్యం ఉంది అని చెప్పారు. ఆయన నైపుణ్యం అక్కడే కాదు మిగిలిన విషయాల్లో కూడా ఉంటుందని మనం గుర్తించాలి. సో ఎప్పుడైతే మీరు పార్ట్నర్ గా జాయిన్ అవుతున్నారో, ఎప్పుడైతే మీరు పార్ట్నర్ గా జాయిన్ అయ్యారో, మీ వ్యాపారాన్ని మీరు కమింగ్ చేసేటప్పుడు మీ పార్ట్నర్షిప్ డీల్ లో మీకు ఉండేటువంటి హక్కుల పరిశీలన ఖచ్చితంగా చేసుకు తీరవలసిందే. మీ రైట్స్ గురించి మీరు చూడాలి. మన జేసీ మెంబర్స్ అందరికీ తెలిసిందే 5 wives and 1 husband ప్రిన్సిపల్. Who, when, what, where, when and how, why and how. సో ఈ 5 wives ప్రిన్సిపల్ అనేటువంటిది, సో మన భాగస్వామ్య వ్యాపారం ఎందుకు ఎంటర్ అవుతున్నాం, ఎవరి కోసం ఎంటర్ అవుతున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నాం, ఏ రకమైనటువంటి పరిధిలో ఈ వ్యాపారాన్ని చేస్తున్నాం, ఎలా నిర్వహించబోతున్నాము. ఇదివరకటి రోజుల్లో ఉండేటువంటి వ్యాపార లావాదేవీలలో, పాత రోజుల్లో బహుశా మీరు ఉన్నటువంటి మోస్ట్ పార్ట్ మీరందరూ కూడా వ్యాపార పార్ట్నర్షిప్ లో ఉండేటువంటి మెంబర్సే కాబట్టి
మీ పార్ట్నర్షిప్ డీడ్స్ లో కనబడుతుంది. ఈ వ్యాపారానికి అనుబంధంగా ఉండేటువంటి ఇతరత్ర వ్యాపారాలను కూడా కలిపి చేయటానికి ఈ వ్యాపార భాగస్వామ్య సంస్థ హక్కులు కల్పించబడుతున్నాయి అనేటువంటిది. అంటే ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేటువంటిది కనుక ఉంటే వాళ్ళు దానిలో యాక్చువల్ గా వాళ్ళు బిల్డర్స్ గానే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేటప్పుడు పార్ట్నర్షిప్ డీల్ లో కొన్ని రైట్స్ కూడా ప్రొవైడ్ చేసుకుంటారు వాళ్ళు. దిస్ ఫర్మ్ ఈజ్ ఆథరైజ్డ్ టు పర్చేస్ రిక్వైర్డ్ ఫ్లాట్స్ అండ్ ప్లాట్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్స్ అండ్ టు సెల్ అని చెప్పని. ఎక్కడ చూడండి ఒరిజినల్ గా కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఫ్లాట్ ఉంటే ఒక ఖాళీ స్థలం ఉంటే దానిలో ఇల్లు కట్టాలి, ఒక అపార్ట్మెంట్ కట్టాలి, లేదా ఒక భవన నిర్మాణానికి కావాల్సినటువంటి దానికి సంబంధించే బిల్డర్స్. పార్ట్నర్షిప్ లో అనుగుణంగా ఈ వ్యాపారాన్ని కూడా చెయ్యొచ్చు అనేటువంటి దాన్ని ఎప్పుడైతే చొప్పించబడిందో మీకు తెలియకుండా మీరు బిల్డర్ గా మాత్రమే దానిలో ఉన్నానో, బిల్డర్ గా వ్యాపార లావాదేవీలు జరుగుతాయనేటువంటి ఆలోచనతో మీరు ఉన్నప్పుడు మీ మిగిలిన పార్ట్నర్స్ వ్యాపారం కోసం ఎక్కడైనా ఆస్తులు కొనటం జరిగితే ఆ ఆస్తుల్లో మీకు రైట్స్ వస్తాయా రావా? సంస్థ తరపున కొనబడినటువంటి ఆస్తులలో. అందుకని ఖచ్చితంగా సంస్థ యొక్క తాలూకా ఏ విధంగా ఇవ్వబడుతోంది, మీ పార్ట్నర్షిప్ రైట్స్ ఏంటి అనేటువంటి దాన్ని చూసుకోవాలి. ఒకటి రైట్, మీరు చేసేటువంటి భాగస్వామ్య వ్యాపారం గాని మీ సంస్థ తాలూకా వ్యాపార సంస్థ గాని దాన్ని సొంత ఆస్తిగానే ఉంచబడిందా లేకపోతే వ్యాపార సంస్థ యొక్క ఆస్తిగా పరిగణించబడుతుందా? అంటే బుక్ ఆఫ్ అకౌంట్స్ లో దీన్ని ఏ విధంగా మార్చడం జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది? కొంతమంది వ్యాపారం మొదలెట్టేస్తారు, పార్ట్నర్షిప్ ఎంటర్ అయిపోతారు, మన దగ్గర దమ్మిని ఏమీ ఉండదండి. ఒక పార్ట్నర్షిప్ డీడ్ రాసేసుకుంటారు, రిజిస్టర్ అయిపోతారు, రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ నుంచి మనం ఎక్నాలజ్మెంట్ తెచ్చేసుకుంటారు. సోర్స్ ఆఫ్ ఫర్మ్ శుభశ్రీ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి పెట్టేస్తారు. అదేమో పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇండియా లిమిటెడ్ అని కూడా ఉంటుంది దీనిలో. ఇలాంటివి చాలా ఉంటాయి, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే. ఐఎమ్ సేయింగ్ దిస్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ సో మెనీ కేసెస్ విచ్ వాజ్ డిసైడెడ్ బై ద వేరియస్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భాగస్వామ్యం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఆస్తిని కొట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తి కొన్నప్పుడు భాగస్వామ్యం ఏర్పడిన తర్వాత కొన్నటువంటి ఆస్తి భాగస్వామ్యంలోకి వస్తుందా రాదా అంటే భాగస్వామ్య సంస్థ పేరు మీద ఆస్తి కొనబడుతుందా లేదా అనేటువంటి దాన్ని కూడా చూసుకోవాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ ద వెరిఫికేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ అండ్ ఇండివిజువల్ to ascertain your rights in the partnership or your concerned business under the agreements, means partnership deeds and other forms. So ఎప్పుడైతే మీ రైట్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రాడ్. ఇది చాలా ఎక్కువగా మీరు అందరూ వింటూ ఉంటారు. ఇదంతా మీరు ఎక్కువగా వింటున్నటువంటి మాట, ఫ్రాడ్ అని. సార్ మమ్మల్ని ఫ్రాడ్ చేశారు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పండి. సో వ్యాపార పరంగా మనకు ఉన్నటువంటి ఈ ఫ్రాడ్ ని ఎక్కడ మాట్లాడాలి అనేటువంటి విషయం ఏంటంటే, కాంట్రాక్ట్ యాక్ట్ లో, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో దీని సెక్షన్ 17 కింద డిస్కస్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ దీనికి సంబంధించిన విషయమే ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా కనబడుతుంది. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు దట్ ఫ్రాడ్ and we are going to say that this fraud under the section 17 of Indian Contract Act. ఈ ఫ్రాడ్ గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అన్ని చాలా సహజంగా వాడుక భాషలో మనం మాట్లాడేస్తాం, సార్ వాడు ఫ్రాడ్ సార్ అంటారు. ఈ ఫ్రాడ్ అనేటువంటిది అన్ని ఫ్రాడ్లు అవుతాయా అవ్వవా అనేటువంటి దాన్ని కూడా చెక్ చేసుకోవాలి మనం. ఒక ఏ అనేటువంటి ఆయన, అదే పోనీ రామయ్య గారు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ రామయ్య గారు అనేటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గుర్రాన్ని అమ్మేద్దామని చెప్పినటువంటి ఉద్దేశంతో ఒక పబ్లిక్ ఆక్షన్ కండక్ట్ చేశాడు. పబ్లిక్ ఆక్షన్ కండక్ట్ చేసినప్పుడు సోమయ్య అనేటువంటి వాడు దాన్ని కొనుక్కున్నాడు. ఈ రామయ్య అమ్మినటువంటి గుర్రం అది సరిగా లేనటువంటి అన్సౌండ్ హార్స్, మతి తప్పినటువంటి గుర్రం అనేటువంటి విషయం రామయ్యకి తెలుసు. అమ్మేశాడు వ్యాపారం ఆ ఆక్షన్ లో. సోమయ్య కొనుక్కున్నాడు. అలా కొనుక్కున్నటువంటి దానిని ఫ్రాడ్ అనొచ్చునా అంటే అంటానికి వీల్లేదని చెప్పి చెబుతోంది చట్టం.
ఎందుకంటే ఆక్షన్స్ లో అమ్మేటప్పుడు దాని యొక్క పూర్వాపరాలని పరిశీలించి కొనుక్కోవాల్సినటువంటి బాధ్యత కొనుక్కునేటువంటి వాడి మీదే ఉంటుందో తప్పితే అమ్మేవాడి మీద ఉండదు అనేటువంటి దాన్ని నిగూఢంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఒకదానిలో చెప్తుంటే దానికి అనుబంధమైనటువంటి కొన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఫ్రాడ్ అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ లో సెక్షన్ 17 కింద దీనికి పనికిరాదురా బాబు, నువ్వు దాన్ని ఫ్రాడ్ అంటానికి లేదు అని చెప్పేసింది. సార్ మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇంకో మాట చెప్పండి సార్, తెలిసిన వ్యక్తుల మధ్యలో కనుక అదే జరిగితే, తెలిసిన వ్యక్తుల మధ్యలో జరిగితే ఏమవుతుంది అంటే రామయ్య గారికి చక్కటి కూతురు ఒక ఆవిడ ఉండదు. సరే మన ఎవరో సో ఈ అనుష్క పెద్దదైపోయిన తర్వాత రామయ్య గారి దగ్గర ఉన్నటువంటి ఈ గుర్రం తాలూకా వ్యవహారం గురించి అనుష్కకి చెప్పవలసిన బాధ్యత రామయ్య గారికి ఉన్నదా లేదా? చెప్పకుండా కూడా ఆయన అలానే దాచిపెట్టేసి ఉంచేస్తే దాని సంగతి ఏమవుతుంది? అది పిచ్చిది అని చెప్పి చెప్పకపోతే ఏమవుతుంది అనేటువంటి దాన్ని అంటే చట్టం ఒక మాట చెప్పింది, ఇంట్లో ఉన్నటువంటి అంటే ఎవరైతే నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో నువ్వు ఎవరికైతే ఈ విషయాన్ని డిస్క్లోజ్ చేయాలో వాళ్ళకి ఆ విషయం చెప్పకపోతే కన్సీల్మెంట్ అంటే ఇది ఫ్రాడ్ కిందకి వస్తుంది, మోసపూరితమైనటువంటి ఆలోచన కిందకే వస్తుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అంటే నేను చిన్న చిన్న ఉదాహరణలు మీకు చెబుతున్నాను. ఇది నిత్యకృత్యం మన వ్యాపారంలో జరిగేటువంటి వాటిల్లో మనం చేసేటువంటి పొరపాటులో మనం ఫ్రాడ్ చేస్తున్నావా లేదని మనకి తెలిసిపోతుంది. ఇంకొక గమ్మత్తైన మాట కూడా చెప్తాడు. ఈ గుర్రాన్ని ఈ రామయ్య అమ్ముతున్నప్పుడు కొనటానికి వచ్చినటువంటి సోమయ్య గారు గుర్రాన్ని చూసి, రామయ్య గారు మీరు ఈ గుర్రం గురించి మీరు ఏమీ చెప్పట్లేదంటే ఈ గుర్రం చాలా మంచిదని నేను విశ్వసిస్తున్నాను, మేలుజాతి గుర్రం అని నేను విశ్వసిస్తున్నాను, కాబట్టి కొంటున్నాను అని కనుక ఆయన చెప్పి ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు రామయ్య ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే ఏమవుతుంది? మరి ఏమి చెప్పట్లేదు కదా, అంగీకరించట్లేదు, అంగీకారం చెప్పకుండానే ఉండట్లేదు. ఆయన చెప్పినటువంటి మాట మీరు కొనేటువంటి గుర్రం, మీరు అమ్ముతున్నటువంటి గుర్రం మేలు రకమైనటువంటి గుర్రం అని విశ్వసించుకుంటున్నాను, మీరేమీ మాట్లాడట్లేదు కాబట్టి అని చెప్పని అంటే ఈయన ఏ రకమైన సమాధానం ఇవ్వకపోతే సైలెన్స్ కూడా యాక్సెప్టెన్స్ కిందకే వస్తుంది. సైలెన్స్ ఈజ్ ఆల్సో స్పీచ్ అన్నారు. అంటే మన బాడీ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటారు మన వాళ్ళందరూ. సో ఈ బాడీ లాంగ్వేజ్ విషయాన్ని చట్టాలు కూడా చెప్తున్నాయి. తన నువ్వు మాట్లాడకుండా ఎక్కడ ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి. సో మనం బాగా టాక్టివ్ కదా అని చెప్పి కొన్ని చోట్ల మాట్లాడటం, టాక్టివ్ కాదు కదా మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వగలం ఊరుకోవటం, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ హౌ టు డిస్క్లోజ్ ఇట్. సో అది క్రైమ్, అది ఫ్రాడే అన్నారు ఇక్కడ. ఖచ్చితంగా అది మోసం చేయటమే అవుతుంది అనేటువంటి చెప్పారు. ఇంకొక గమ్మత్ ఏంది, మన నిత్యకృత్యంలో కనబడేటువంటిది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి, మనం చూస్తున్నాం. సో మన దగ్గర స్టాక్ ఉంటుంది, ఇది మినుము సీజను, జనరల్ గా చేలో పండినటువంటి మినుము ఈ ఏరియాల్లో, ఈ ప్రాంతాల్లో కృష్ణా గుంటూరు ఏరియాల్లో కానీ గోదావరి ఏరియాల్లో వచ్చే మినుము ఇవన్నీ కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి వస్తాయి, ప్రొడ్యూస్ వస్తుంది. ఈ అమ్మటానికి వెళ్ళినప్పుడు లేదా కొనటానికి వచ్చినటువంటి వ్యక్తులకి అమ్మేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే కొనుగోలు చేయబోతున్నటువంటి వ్యక్తి మినుము దాన్ని కనుక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, ఈ కొనటానికి వచ్చినటువంటి వ్యక్తికి తెలుసును ఒక్క 2-3 రోజులు ఆగితే ఈ రేటు బాగా పెరుగుతుంది అనేటువంటి దాన్ని. పాప అమ్మేటువంటి రైతుకి ఈ విషయాన్ని చెప్పకుండా, లేకపోతే అమ్ముతున్నటువంటి వ్యక్తి కొనేటువంటి వ్యక్తికి పోనీ ఒక టోక వ్యాపారస్తుడికి అమ్ముతున్నాడని చెప్పి అనుకుందాం. ఒక టోక వ్యాపారస్తుడు అమ్ముతున్నప్పుడు ఇది 2-3 రోజుల్లో ఇది రేటు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని అమ్మేటువంటి వ్యక్తికి చెప్పకుండా కొనేసేస్తే అది ఫ్రాడ్ అవుతుందా? ఇప్పుడు గనక చెప్తే రేటు పెరుగుతుందని చెప్తే అతను వ్యాపారం చేయడం, ఇతనితో వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రాడ్ అనరు అని చెప్పినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఈ ఫ్రాడ్ అనేటువంటి దాని గురించి మనం రకరకాలుగా ఒక 4 రకాల ఉదాహరణలు, అంటే మన వ్యాపార రంగంలో ఉండేటువంటిది ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకుని చెప్పడంలో బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇది మిస్రిప్రజెంటేషన్. ఈ మిస్రిప్రజెంటేషన్ కూడా
కాంట్రాక్ట్ యాక్ట్ లో కూడా మనకి కనబడేటువంటి విషయం. ఇది సెక్షన్ 18 కాంట్రాక్ట్ యాక్ట్ కింద మాట్లాడుతుంది. ఈ మిస్రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయంటే, నేను ఇందాక మీకు మిస్టేక్స్ లో చెప్పబడినటువంటి విషయాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ తో ఉన్నటువంటి హ్యావ్ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్. ఈ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ అంటే ఖచ్చితంగా మోసం చేయాలనేటువంటి దురుద్దేశంతోనే ఈ ప్రొడక్ట్ సార్ ఇది ఎంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పిన దానిలో ఉన్న నాణ్యతలు ఉన్నవి లేనివి కూడా దాని గురించి చెప్పాం బయట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నెగ్లిజెంట్. ఏదో ఒకటి వ్యాపారం చేసి అమ్మేసేస్తే చాలు, దీనికి ఏదో ఒకటి ఉన్న మాటలు లేని మాటలు 4 మాటలు చెప్పేసి అమ్మేసేస్తే, సార్ ఇది బాగుంటుంది సార్ తీసుకెళ్ళండి సార్. ఇప్పుడు షాపులకు వచ్చి మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ ఏ ఏసీ బాగుంటుందో మీరు పనిచేయండి, మీరు చెప్పండి సార్, మీరు సర్టిఫై చేయండి అని. తెలివిగల వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపారం వేరు, మోసపూరితమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యాపారస్తులు చేసేటువంటి వేరు. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి మిషన్స్ కి బ్రాండ్ లేబుల్స్ వేసేసి ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ తో అమ్ముతూనే నెగ్లిజెంట్ గా ఇది అలా ఉంటుంది సార్, ఇది ఇలా ఉంటుంది సార్ అని చెప్పనేసి చెప్పి చేసేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఈ మిస్రిప్రజెంటేషన్, పాపం ఇన్నోసెంట్ అండి, తెలీదు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, వ్యాపారంలోకి వచ్చిన కొత్తగా ఉండేటువంటి సేల్స్ బాయ్స్ మంచి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేస్తుండే ఇన్నోసెంట్ గా, అమాయకంగా ఉంటుంది పరిస్థితి, వాళ్ళకి దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు, చెప్పేస్తారు. ఈ మిస్రిప్రజెంటేషన్ అనేటువంటిది ఈ 3 రకాలుగా ఉంటుంది. దీనిలో ఇన్వాల్వ్మెంట్ వెళ్లే కొద్దీ డిఫరెంట్. ఈ ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్ 2 మహాశత్రువులు. ప్రతి ఒక్క వ్యాపారాన్ని పాడు చేసేటువంటిది ఈ 2. ఈ 2 పుట్టిన చోట ఇది ఒకదాని తర్వాత ఒకటే ఆటోమేటిక్ గా పుడతాయి. ఫ్రాడ్ పుట్టిన చోట మిస్రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉంటుంది, లేదా మిస్రిప్రజెంటేషన్ మొదలయ్యింది అంటే ఫ్రాడ్ ఆటోమేటిక్ గా కనబడి తీరుతుంది. ఈ రెండిటిని ఎవరి దగ్గరగా ఎటువంటి పరిస్థితుల్లో వ్యాపారాల్లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ఈ రెండింటిని దరిచేరనివ్వకుండా మీరు వ్యాపారాలను కాపాడుకోగలుగుతారో మీకెవరికి కూడా కోర్టుల వైపుకి వచ్చేందుకు అవకాశం లేదు, రానవలసిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ అనేటువంటిది, సార్ మీరు యాక్సెప్ట్ చేశారా అని అడిగేస్తూ ఉంటారు వ్యాపారంలో. సార్ ఒక కోట్ చేస్తారు, ఒక రేట్ కోట్ చేసేసి, సరే ఇది బలానా సరుకు మేము పంపిస్తున్నాం, ఈ కండిషన్స్ తో ఉంది, మేము ఇలా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం మీతో, ఈ 5 సంవత్సరాల కాంట్రాక్ట్ మీతో ఉంటుంది సార్, ఈ టర్మ్స్ అన్నింటికి మీరు యాక్సెప్ట్ చేశారా అనేసేస్తారు. ఈ యాక్సెప్టెన్స్ అనేటువంటి మాటకి పూర్వాపారాలు కూడా మీకు ఒక్క నిమిషం చెప్తాను. వర్చువల్గా ఈ యాక్సెప్టెన్స్ అనేటువంటి మాట ఈ కాంట్రాక్ట్ యాక్ట్ కింద మీకు కనబడేటువంటిది సెక్షన్ 3లో కనబడుతుంది. సెక్షన్ 3లో అంటే దీన్ని కమ్యూనికేషన్, యాక్సెప్టెన్స్, రివొకేషన్, అక్కడ యాక్చువల్ గా ఈ యాక్సెప్టెన్స్ అనేటువంటి మాట వాడటం జరిగింది. ఈ వ్యాపార రంగంలో సంబంధించినటువంటి దానికి గూడ్స్ ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, దానిలో సెక్షన్ 42 కింద వాడతారు. ఈ 2 వ్యాపార లావాదేవీలకి సంబంధించినటువంటి మాట చట్టంలో ఎక్కడ వాడబడింది అనేటువంటి దానికోసం చెప్తున్నాను. వీటన్నిటికన్నా కూడా బాగా పూర్వంగా ఉండేటువంటి ఇంకొక యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే ఒకటి యాక్ట్ ఉంది. అంటే ఆస్తుల యొక్క లావాదేవీల గురించి, సంపద గురించి చెప్పేటువంటిది. దానిలో సెక్షన్ 35 సెక్షన్ 122 కింద చెప్తారు యాక్సెప్టెన్స్. అంటే గిఫ్ట్ ఇచ్చిన చోట యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ ఇంపార్టెన్స్ కోసం చెప్తున్నాను. అక్కడ అంగీకరించాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటే మీకు ఇవ్వబడిన వస్తువు మీకు చెందుతుంది అని చెప్పి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద చెబుతుంది. ఆ పర్టికులర్ యాక్ట్ లో అంటే ఇచ్చేటువంటి వాడు, పుచ్చుకునేటువంటి వాళ్ళ మధ్య జరిగేటువంటి లావాదేవీని, అంటే ఏదైనా వ్యాపార లావాదేవీ అంటే వ్యాపార సంబంధిత,
ఆస్తి లావాదేవీ అంటే ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీ. ఇది దీనిలో ఉండేటువంటి విశేషం. సో వైల్ కమింగ్ టు ది కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ ద బిజినెస్ యాక్సెప్టెన్స్, మీరు గనక ఒకసారి యాక్సెప్టెన్స్ చెప్పారు అంటే యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అండ్ perform your business as per the contract which you have going to be signed or signed. సో ఖచ్చితంగా ఈ యాక్సెప్టెన్స్ ఇచ్చేటప్పుడు మీ మనస్ఫూర్తి అంగీకారాన్ని ఈ వ్యాపార లావాదేవీకి ఇవ్వగలుగుతున్నావా లేదా అనేటువంటి దాన్ని 1-2 సార్లు పరిశీలన చేసి ఇవ్వవలసిందే. నెక్స్ట్ వన్ ఈజ్ మానిటరీ టర్మ్స్ యాజ్ ఎ కన్సిడరేషన్. ప్రతి కాంట్రాక్ట్ లో కూడా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపార లావాదేవీ కాంట్రాక్ట్ లో అయినా సరే, పార్ట్నర్షిప్ దానిలో అయినా సరే, కన్సిడరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. నగదు వ్యవహార లావాదేవీ అంటే ఎవరికి ఎంత వాటా ఇవ్వబడుతుంది, ఈ వ్యాపారం నిమిత్తం ఎంత అమౌంట్ ఇవ్వబడుతుంది, దేని నిమిత్తం ఇవ్వబడుతుంది అనేటువంటి దాన్ని గనక ఆ కాంట్రాక్ట్ లో పొందుపరుచుకోకపోతే ఆ కాంట్రాక్ట్ పనికిరాదు. 1. 2, వాస్తవంగా అమ్మే వస్తువు తాలూకా విలువ 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు మీ సొంత మనిషికే ఇస్తున్నానటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని ఏ రకమైనటువంటి విలువకి లేకుండా వ్యాపార పరంగా మీరు గనక దాన్ని అమ్మితే, మీ షాప్కి వచ్చాడు, సార్ ఇచ్చేసారి తీసుకెళ్ళిపోండి వ్యాపారం అని చెప్పని ఇచ్చేయడానికి వీలు లేదు. యూ హ్యావ్ టు మేక్ ఎ మెన్షన్, దాని కింద కన్సిడరేషన్ పాస్ అవ్వాల్సిందే. అలా అని మీరు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా వ్యాపార లావాదేవీ వరకు వచ్చేదానికి కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. రీజనబుల్ కన్సిడరేషన్ టు బి ఫిక్స్డ్ ఫర్ సచ్ ట్రాన్సాక్షన్స్ అని చెబుతుంది యాక్ట్ 2. సో ఇది మీకు చార్టెడ్ అకౌంటెన్సీలో వాటిలో వెళ్ళినప్పుడు ఇది ఎందుకు ఇంత తక్కువ అమ్మారు ఏమిటి అని చెప్పిన కారణాలు అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు మీ అకౌంట్స్ చూసినప్పుడు, సరే మీరు కొన్నటువంటి సరుకు 1,00,000 రూపాయలకు ఉంటే మీరు అమ్మినటువంటి సరుకు 10,000కి ఎందుకు ఉంది, ఏమిటి లాస్ రావటం వేరు, సరుకు ఉండిపోవటం వేరు, సరుకు అమ్మకపోవటం వేరు, సరుకు మీరు తక్కువ అమ్మడానికి కారణం ఏమిటి, ఇవన్నీ కూడా వివరణ చెప్పు. సో కాబట్టి మనం చేసేటువంటి వ్యాపార లావాదేవీల్లో ఖచ్చితంగా ఈ మానిటరీ టర్మ్స్ అనేటువంటి దాన్ని కన్సిడరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. స్లోలీ వీఆర్ కమింగ్ టు ది అనదర్ ఏరియా ఆఫ్ ది jurisdiction. There are 2 types of the jurisdictions are there. One thing is with reference to your business jurisdiction and next one is the legal jurisdiction. So first part is the business jurisdiction. So when you are entering into one contract, so మీ ఏరియా ఆఫ్ బిజినెస్ ఎంత వరకు ఉంది. సో ఒకే ఏరియాలో 2-3 డీలర్స్, మీ అందరికీ తెలుసు కాంపిటీషన్ ఉంటుంది. సో 2 డీలర్స్ ఉన్నప్పుడు ఒక మండలంలో ఒక పర్టికులర్ ఏరియా ఒకళ్ళకి, ఒక పర్టికులర్ ఏరియా ఒకళ్ళకి ఇస్తారు. సిటీస్ లో కూడా బలానా వాళ్ళది ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు అని జ్యూరిస్డిక్షన్ కట్ చేస్తారు. ఇది కాదని అవతల జ్యూరిస్డిక్షన్ అవతల వ్యాపార ప్రదేశంలోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ అఫెన్స్. సో అది పైకి వెళ్లే కొద్దీ మనకి తెలుస్తుంది. నేను మీకు ఇందాక మీకు పైన మాట్లాడేటప్పుడు చెప్పాను చూసారా, ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్. సో మీ వ్యాపారాన్ని మీరు ఏ ఏరియాలో చేయాలో ఆ ఏరియాలోనే చెయ్యాలి. సో వెన్ యూ హ్యావ్ సైన్డ్ దట్ కాంట్రాక్ట్, giving your promise, accepting that you are going to conduct your business in particular area only. When you are missing in that area, that is the violation of the contract. So violation of the contract జరగకుండా ఉండాలి అంటే మీ jurisdiction లోనే మీరు చేయవలసింది. First thing, that is your business jurisdiction. And second one is the legal jurisdiction. So మీ వ్యాపార లావాదేవీలకి జరిగేటువంటి ఏదైనా నష్టం వాటిల్లితే దీని మీద ఏ రకమైనటువంటి పర్యవసానానికి ఏ కోర్టుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటిది లీగల్ జ్యూరిస్డిక్షన్. మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు, బహుశా మీరు చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో మీ క్రెడిట్ బిల్స్ లోను డెబిట్ బిల్స్ లోను ఈ వ్యాపారం తాలూకా ఈ బిల్ తాలూకా అంటే ఈ వ్యాపారం తాలూకా చేయబడినటువంటి ఏ లావాదేవీలైనా సరే రాజమండ్రి నగర కోర్టు పరిధిలోనే జరపబడును. బాంబే నుంచి వచ్చేటువంటి దానికి బాంబే నుంచి, అలాగే జైపూర్ నుంచి వచ్చే జైపూర్ నుంచి. ఇన్ రీసెంట్ పాస్ట్ ఇన్ 2018 Supreme Court has given one more verdict with regard to the jurisdiction. సప్లై ఇవ్వబడినటువంటి సరుకు ఏదైతే ఉందో జైపూర్ నుంచి రాబడినటువంటిది
ఆ సరుకు వేరే స్టేట్ లో తమిళనాడులో మెడ్రాస్ లో అన్లోడ్ అయింది. యాక్టివిటీ జరిగింది, దానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్ అరైజ్ అయింది. ఆ డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు ఆ కేసు అనేటువంటిది ఎక్కడైతే ఉందో జైపూర్ లో వేయటం జరిగింది. జైపూర్ లో వేస్తే మెడ్రాస్ హైకోర్టులో రిట్ వేశారు. జైపూర్ కోర్టులో వేసినటువంటి మ్యాటర్, ఈ మ్యాటర్ రెండింటిని కలిపి సుప్రీంకోర్టు అప్పీల్ కి ప్రిఫర్ చేయడం జరిగింది. ఆ మ్యాటర్ లో సుప్రీంకోర్టు వన్స్ అగైన్ కన్ఫర్మ్డ్ దట్ both the parties opened their eyes and subscribed their signatures to the contract, agreeing to that matters should be decided at Jaipur by the arbitrator. ఎప్పుడైతే ఈ మాటలు స్పెసిఫిక్ గా దానిలో ఉన్నాయో మన జ్యూరిస్డిక్షన్, మన కంట్రోల్లో కొన్ని చోట్ల లీగల్ గా ఉండదు. We have to obey that our own agreement and the contract. సో దానికి సంబంధించింది ఎలా తప్పుకోవాలి ఏంటి అనేటువంటి కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది, అన్ని చోట్ల ఉపయోగపడదు. మీకు తెలిసినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి సమర్థవంతమైనటువంటి లీగల్ పీపుల్ ని కనుక అడిగితే, ఐ మీన్ అడ్వకేట్స్ ని అడిగితే, దే కెన్ అడ్వైజ్ దట్ అండ్ హౌ టు ప్రిపేర్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్, జఫీమా ఎమేజు. ఓకే, జఫీమా ఎమేజు ఇస్ 6 అక్షరాస. అయిపోయింది, మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జూ అసే అనడి, జాయింట్ అండ్ సెవరల్ బాండ్. వెన్ యూ ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్, బోత్ ఆఫ్ యూ పార్ట్నర్స్ అందరికి భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు విడిగా వ్యాపార లావాదేవీలు సోల్ ప్రొపరేటర్ తో మీరు కంపెనీలతో చేసేటువంటిది, మీ ఇద్దరి మధ్య ఉండేటువంటిది బాండేజ్ ఖచ్చితంగా ఉంటుంది. జాయింట్ అండ్ సెవరల్, మీ ఇద్దరి మీద కూడా బాధ్యత ఉండి తీరుతుంది. ఆ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపాలి అంటే దానిలో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ని కూడా మీరు ఏమిటి అనేటువంటిని అర్థం చేసుకునే దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి తప్పితే, అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యాపారాన్ని చేస్తాను, లేదా నా కమిషన్స్ నాకు ఇలా ఇవ్వు అని చెప్పని అడగటానికి వీలు లేదు. కాంట్రాక్ట్ లో ఏదైనా చేర్పులు మార్పులు అనేవి కనుక ఉంటే, ఏ విధమైన చేర్పులు మార్పులు ఉన్నాయనేటువంటిది టైం టు టైం దాన్ని మార్చుకుంటూ రావాలి. కానీ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వ్యాపారాన్ని చేయడానికి వీలు లేదు. there should be some bondage and they have to honor the agreement and agree on a way to resolve disputes. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైట్ ఫ్రమ్ అందరూ అన్ని చోట్ల నుంచి కూడా, సుప్రీం కోర్టు నుంచి సామాన్య కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా అన్ని కోర్టులు కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటిది ఏంటంటే, మీ యొక్క సమస్యలని ఏ విధంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని ఎంత తొందరగా వీలైతే చూడండి. అంటే నేషనల్ లోక్ అదాలత్స్, న్యాయ సేవా విభాగాలని కూడా, ఇవన్నీ ఎక్కడి నుంచో రాలేదండి. మన ప్రజాప్రతినిధులు చేసినటువంటి చట్టాలు మళ్ళీ మనకు వచ్చాయి. మనకి అంటే మన మధ్య ఉండేటువంటి ఎన్నో రకాల డిస్ప్యూట్స్, వివాహ సంబంధిత డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆస్తి సంబంధిత డిస్ప్యూట్స్ ఉన్నాయి, వారసత్వ సంబంధిత డిస్ప్యూట్స్ ఉన్నాయి, వ్యాపార సంబంధిత డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్రపంచ వాణిజ్య రంగ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగ డిస్ప్యూట్స్ ఉన్నాయి, నీటి పారుదల డిస్ప్యూట్స్ ఉన్నాయి, సీవేజెస్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, సీ వాటర్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, రివర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటినన్నిటినీ సాల్వ్ చేయాలి అంటే ఏ ఒక్క వ్యక్తికి అలవిగా అయ్యేటువంటి పని కాదు. అందుకని ఏ ఏ వ్యక్తులైతే వ్యాపారాలలో ఇష్టపడి చేసుకోవటానికి, బావా అని వ్యాపారం మొదలైన వ్యాపారం, నువ్వు బాగాలేదు అని చెప్పిన అటువాడు ఇటువాడు లాక్కునే దాకా వెళ్ళకూడదు. కాబట్టి అందరూ బాగుండగానే సర్దుకుని బయటికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితిని ఎలా చెయ్యాలి అనేటువంటిదని. సో మనకు ఉండేటువంటి ఫీజిబిలిటీ ఏంటి అనేటువంటిదాన్ని ఖచ్చితంగా దానిలో నిర్ణయించుకోవాలి. అగ్రీ అనే వే టు రిజాల్వ్ డిస్ప్యూట్స్. మన మధ్య తగాదాలు వస్తే బలానా వారిని పెద్ద మనిషిగా పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఒక చిన్న విషయం వస్తుంది. చాలా కాలం క్రితం ఒక బ్యాంక్ కి సంబంధించి మేము ఒక లీగల్ ఒపీనియన్ రాయవలసి వచ్చింది.
in that occasion, I have got a chance to go through one of the partnership deeds that was drafted in the year 1892, if I rightly remember that. దానిలో నాకు ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే, ఆ రోజుకి ఆ ఊరిలో ఉన్నటువంటి బలానా పెద్దవారిని, ఆయన పేరు వెంకటరామయ్య, సత్యవోలు వెంకటరామయ్య గారిని మన మధ్య ఏర్పడేటువంటి విషయాలకి పెద్ద మనిషిగా పెట్టుకుని మనం ఈ తగాదాలని తీర్మానం చేసుకోవలసింది అనేటువంటి విషయాన్ని రాసుకున్నారండి. అంటే వాళ్ళ యొక్క దృష్టి, ఆలోచన సరళి, కోర్టులకు వెళ్తే సమయం అనేటువంటిది తీసుకోవచ్చు, లేదా రిజాల్వ్ అవ్వటానికి టైం పట్టొచ్చు, లేదా ఎవరో ఒకళ్ళు నష్టపోయి ఇది ఈ విధంగా నష్టం జరిగింది అనేటువంటి దాన్ని లేకుండా వాళ్ళ కుటుంబాల మధ్యలోనే, వాళ్ళ వ్యక్తుల మధ్యలో చేసుకోవాలనేటువంటి దాన్ని ఆర్డర్స్ పెట్టారు. దట్స్ కాల్డ్ ఆర్బిట్రేషన్ క్లాస్. ఒరిజినల్ గా ఈ ఆర్బిట్రేషన్ అనేటువంటిది 1940లో ఇండియాలో వచ్చింది. సబ్సిక్వెంట్లీ ఇట్ వాజ్ అమెండెడ్ బై వే ద న్యూ యాక్ట్ ఆర్బిట్రేషన్ అండ్ ఒరిజినల్ గా ఇది ఆర్బిట్రేషన్ యాక్ట్ అని ఉన్నది. తర్వాత ఆర్బిట్రేషన్ అండ్ రీకన్సిలియేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని చెప్పని 1996 లో దట్ వాజ్ రీఫ్రేమ్డ్ అండ్ న్యూ యాక్ట్ వాజ్ బిన్ అమెండెడ్ అండ్ ఫార్మ్డ్. సో ఈ 1996 ఆర్బిట్రేషన్ యాక్ట్ క్లాస్ అనేటువంటిది ప్రతి దానిలోనూ ఉండటం అనేటువంటిది, నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ బెటర్ టు గో ఫర్ దిస్ క్లాస్, రిజాల్వ్ చేసుకోవటం. అప్పుడు ఏమవుతుందంటే మీ టైము, మీ వ్యాపారం ఏమీ పాడవకుండా వీలైనంత తొందరగా మీ మధ్య ఏర్పడినటువంటి ఆ డిస్ప్యూట్స్ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ one more point. Now this particular portion, all these things are with regard to the legality. First phase is your activity. First మంత్రంలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో, ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో, జఫీమా ఎమేజు ఈజ్ యువర్ పార్ట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఈజ్ లీగాలిటీ. ఏదైతే మనని కంట్రోల్ చేస్తూ ఉంటుందో, మన కంట్రోల్ చేసేటువంటి ఫోర్స్ ఒకటి ఉంటుందో, అది మనకు తెలిసిన రోజున మనకు ఒక భయంతో, మనకు ఒక శ్రద్ధతో వ్యాపారాన్ని చేస్తాం. స్టాట్యూట్స్, మనం వ్యాపారం చేసేటప్పుడు లోకల్ గా ఉండేటువంటిది, మీ ఊరి పరిధిలో అంటే మీ మున్సిపల్ ఏరియాస్ లో ఉండేటువంటి చట్టాలు ఏమిటి, దేశ పరిధిలో ఉండేటువంటి చట్టాలు ఏంటి, అంతర్జాతీయ పరిధిలో ఉండేటువంటి చట్టాలు ఏంటి. ఎందుకంటే మనకి అన్ని రకాల వ్యాపారస్తులు ఉన్నారు. మనకి ఈ రోజున రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. మనకు వచ్చేటువంటి ఇండియన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, మనకి బయట నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి. మనకు వచ్చేటువంటి మోస్ట్ పార్ట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్స్, తర్వాత ఈ వాషింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మనం సప్లై చేసేటువంటి మెటీరియల్, ఇక్కడి నుంచి ఇచ్చేటువంటి మెటీరియల్, ఓవర్సీస్ ట్రావెల్ చేసి వెళ్ళేటువంటివి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఆ స్టాట్యూట్స్ మీద కూడా మనకు ఒక అవగాహనతో మనం కాంట్రాక్ట్ అనేటువంటిది, కాంట్రాక్ట్ లో పొందుపరిచి ఉంటాయి, వాళ్ళు జాగ్రత్తగానే రాస్తారు, కానీ మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గానే ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ కెమికల్స్ ఏదైతే అమ్మేటువంటిది ఉందో, షాప్ ఎక్కడైతే ఉందో, ఈ వైజాగ్ ఏరియా, సో విజయవాడలో ఎక్కడో ఉన్న చోట, ఈ కెమికల్స్ అమ్మేటువంటి షాప్ లో ఉండేటువంటి యాసిడ్ ఏదైతే ఉన్నదో, ఆ స్పిరిట్ ని ఆ షాప్ లో ఉన్నటువంటి కుర్రవాడు బయటికి తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి కన్జ్యూమ్ చేయడం జరిగింది. బట్ దే వర్ హాస్పిటలైజ్డ్. సో ఇక్కడ వయలేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఫెలో. అంటే ఈ స్పిరిట్ అమ్మటానికి కావాల్సినటువంటిది ఏంటంటే, దానికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అమ్మాలి. దట్ ఈస్ ద లోకల్ లా. ఆ స్పెసిఫిక్ గా దాని కింద మీకు ఆ కండిషన్స్, ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నోషన్స్ అన్ని కూడా తెలుసు. సో మన కార్గో ఇక్కడి నుంచి మనం ట్రావెల్ చేస్తుంటే, ఓవర్సీస్ ట్రావెల్ అవుతుంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని కూడా మనం తీసుకోవాలి. మెరైన్ ఇన్సూరెన్స్ అనేటువంటి దాన్ని కూడా అంటే మనం చూసుకోవాలి. మనం కార్గో మనం వెళ్తున్నటువంటి దాని ప్రకారం దాని ఇన్సూరెన్స్ అనేటువంటి దాన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. ఒకటి చాలా స్పెసిఫిక్ గా అన్ని చోట్ల మీకు సినిమాల్లో కూడా వినబడే డైలాగ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో నాకు చట్టం తెలియదు సార్, నేను ఇలా ఉన్నాను ఒప్పుకోరు. చట్టం తెలియదంటే కుదరదు. చట్ట అవగాహన అయితే చట్ట పరిధిలో తెలుసుకునే మీరు వ్యాపారాన్ని చెయ్యాలి. సార్ నన్ను వ్యాపారం చేయమన్నారు, నాకు సిగార్స్ అమ్మడానికి లైసెన్స్ ఉందని చెప్పానంటే దానిలో డ్రగ్స్ పెట్టి అమ్మమని లేదు, మీకు సిగరెట్స్ వరకు మాత్రమే అమ్మమని ఉంది. సో సిగరెట్స్ కి సంబంధించినటువంటి చట్టాలు, దాని పరిస్థితులు వేరు.
సో మనం ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి అనుగుణంగా ఉండేటువంటి నియమావళిని, రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిధిని మనం తెలుసుకుని వ్యాపారం చేయాలి. వ్యాపారం మీకు హక్కు, కానీ వ్యాపారం చేసేటువంటి బాధ్యతతో పాటు దేశానికి భద్రత కూడా మీరు చూడవలసినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా చూడవలసిందే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హోస్ట్. ఈ మీటింగ్ వైండప్ ప్రోగ్రామ్, ఐ మీన్ ఈ మన బిజినెస్ ప్రోగ్రామ్స్ లో చాలా మందికి నన్ను రాహుల్ కూడా అడగటం జరిగింది. సార్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఈ యాక్టివిటీ ఎలా క్లోజ్ చేయాలి ఏంటి అనేటువంటి. ప్రతి బిజినెస్ యాక్టివిటీలోనూ ఉంటుంది ఒక దానిలో మీకు ఆ కండిషన్ ఉంటుంది, వైండింగ్ అప్ ది లేకపోతే డిసల్యూషన్ ఆఫ్ ది ఫర్మ్. అలాగే మీ కాంట్రాక్ట్ ని మీరు ఎలా క్లోజ్ చేసుకోవాలి అనేటువంటిది కూడా ఒక ఇండివిజువల్ గా మీరు ఫర్మ్ తో రన్ చేస్తుంటే ఆ సప్లయర్ తో మీరు ఉన్నప్పుడు దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనేటువంటి కండిషన్ కూడా ఉంటుంది. లేకపోతే ఆ కండిషన్ స్పెసిఫిక్ గా ఉండేటట్టుగా ఎలా ఉండాలి. అందుకనే నేను చెప్పాను, ఈ డిస్ప్యూట్స్ ఎట్లయితే వస్తే కనుక ఆర్బిట్రేటర్. సరే డిస్ప్యూట్స్ ఏమీ లేవు, డిస్ప్యూట్స్ ఏ రకమైన డిస్ప్యూట్స్ లేవు, ఓపెన్ గా మీరు ఈ రోజున వ్యాపారాన్ని క్లోజ్ చేసేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. మీ పార్ట్నర్స్ మధ్య ఏ రకమైనటువంటి తగాదాలు లేవు. బట్ ఇన్ దట్ సిచ్యుయేషన్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ అసర్షన్. మీ ఫర్మ్ కు ఉన్నటువంటి అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి. ఫస్ట్ థింగ్, ఆల్ లయబిలిటీస్ షుడ్ బి క్లియర్డ్. చేసేసిన తర్వాత మీ అసెట్స్ ని మీరు పంచుకోవాలి. మీ క్యాపిటల్ తో కానీ ఏదైనా సరే, మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో సహా మొత్తం అన్ని కూడా అప్పుడే పంచుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీ లయబిలిటీస్ ని మీరు క్లియర్ చేయడం జరిగిందో ఆటోమేటిక్ గా మీ పార్ట్నర్షిప్ తాలూకా కానీ ఇండివిజువల్ గా ఉంటే ప్రొపరేటరీ కన్సర్న్ మీదే, దాని గురించి ఆలోచన లేదు. ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి విషయం ఉన్నదో ఈ సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు లేదా ఎవరైనా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, సార్ నాకు ఈ వ్యాపారం నాకు ఇష్టం లేదు సార్, నేను వెళ్ళిపోతాను, మీరు ఇద్దరు కలిసి చేసుకోండి, మూడో వాడిగా నాకు ఉండటం ఇష్టం లేదనుకున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా మంది ఒక రాంగ్ డైరెక్షన్ అనేటువంటిది ఉంటుంది, ఒక మెతక స్వభావం కూడా ఇక్కడ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకులే అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం తీసుకుంటూ ఉంటారు. సహజంగా రిటైర్మెంట్ ఆఫ్ ది పార్ట్నర్ ఉన్నప్పుడు ఆ రిటైర్మెంట్ ఆఫ్ ది పార్ట్నర్ అండ్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పని రాసిన దానిలోనే ఈ ఫరం తాలూకా లయబిలిటీ ఇంత, అసెట్స్ ఇంత ఇలా కంటిన్యూ అయిపోతున్నాయని రాసేస్తారు. అతని తాలూకా షేర్ ఇచ్చి పంపించేగా ఇది ఉన్నది అని. వైల్ విత్ కమింగ్ టు పర్టిక్యులర్ అసెట్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఐఎమ్ వెరీ స్పెసిఫికలీ యూజింగ్ దిస్ వర్డ్ విత్ రిగార్డ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి హక్కులలో ఆ పార్ట్నర్ కూడా తప్పుకుని బయటికి వెళ్తుంటే అతని తాలూకా హక్కులని మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రూపంలోనే మీరు రిలీజ్ చేయించుకోవాలి. కానీ మీ పార్ట్నర్షిప్ డీడ్ లో రిలీజ్ చేశారని రాస్తే మాత్రం మీకు ఏ రకమైన చట్టబద్ధమైన హక్కులు రావు. ఇది సుప్రీంకోర్టు వారి తీర్పు, దీనిలో మాత్రం అనుమానం ఏం లేదు. రీసెంట్ పాస్ట్ 2019 లో సుప్రీంకోర్టు కూడా దీని మీద ఎగ్జాస్టివ్ డెసిషన్ చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ఫరమ్స్, ఇండివిజువల్ గా కూడా ఏదైనా ఒక ఫ్యామిలీలో, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తి తన తాలూకా ఆస్తిలో హక్కులని నేను ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిన ఓర్లగా చెప్పి వెళ్ళిపోతే కుదరదు. చట్ట ప్రకారము, స్టాంప్ యాక్ట్ ప్రకారము, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము కూడా ఖచ్చితంగా తన తాలూకా హక్కులని పేపర్ మీద రాసి రిజిస్టర్ చేయవలసిందే అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి మీ తాలూకా హక్కుల్ని మీరు కాపాడుకోవాలంటే, ఆస్తుల్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా రిటర్న్ గానే ఉండాల్సిందే. నెక్స్ట్ వన్, నాట్ విత్ ఇల్లిసిట్ పీపుల్. ఇది మీలో చాలా మందికి తెలుసును. ఎవరితో కాంట్రాక్ట్స్ జరగకూడదు, ఎవరి మధ్య వ్యాపార లావాదేవీలు జరగకూడదు, ఎవరి మధ్య భాగస్వామ్యమైనటువంటి వ్యాపారం జరగకూడదు అంటే ఒక మైనర్ తో గాని, అన్సౌండ్ మైండ్ ఒక పిచ్చివాడితో గాని, ఆల్కహాలిక్ గాని, డ్రగ్స్ గాని, ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ఇంటాక్సికేషన్ తో ఉన్నటువంటి పర్సన్స్ తో గాని జరిగేటువంటి కాంట్రాక్ట్లు చెల్లుబాటు కావు. అవి ఏ రకమైనటువంటి చట్టబద్ధత కలిగి ఉండవు అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురితో ఏ రకమైనటువంటిది జరగకుండా చూసుకోండి. వాళ్ళతో వ్యాపారం చేయటానికి గాని,
అలాంటివి ఏమీ రాకుండా చూసుకోండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్నటువంటి ఈ 12 అక్షరాలలో ఉన్నటువంటి ప్రతి విషయం తాలూకా కాన్సెప్ట్ ని, మీ భాగస్వామ్యంలో ఉండేటువంటి నియమ నిబంధనలన్నిటినీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ని, మీరు ఏ సంస్థతో అయితే వ్యాపారం చేయటానికి మీరు ఇష్టపడి ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారో దాన్ని ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అడిగి వివరణ తెలుసుకుని ప్రతిదాన్ని డ్రాఫ్ట్ చేసుకుని మార్పుల్ని కూడా, అనుబంధాలను కూడా మార్పు చేసుకుని పేపర్ మీద పెట్టుకు తీరవలసిందే. పెట్టుకోనటువంటి దానికి ఏ రకమైనటువంటిది ప్రొటెక్షన్ మీకు ఉండదు. మీరు కనుక ₹1 కోటి వ్యాపారంలో పెట్టి దాన్ని పేపర్ మీద కనుక పెట్టకపోతే దానికి సంబంధించినటువంటిది ఎక్కడ కనబడదు. మీకు ఏ రకమైనటువంటి సహాయం ఏ వ్యక్తి కూడా, ఏ చట్టము కూడా, ఏ కోర్టు కూడా మీకు అందించలేదు. నష్టపోయారు, ఫ్రాడ్ జరిగింది, నన్ను మిస్‌రిప్రజెంటేషన్ చేశారు, ఈ మాటలు మనం పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ మనం మాట్లాడుకోవడానికి, మనని కాపాడుకోవడానికి బాగుండవు. ఎప్పుడైతే మీరు ఈ విషయాలన్నిటినీ పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు అవుతారు. మీ మధ్య ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. మీ అగ్రిమెంట్స్ ఏ రోజున డిస్అగ్రిమెంట్స్ అవ్వవు. మీ అగ్రిమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీ అగ్రిమెంట్స్ అనేటువంటివి ఒక అద్భుతంగా నడుస్తాయని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అగ్రిమెంట్స్ అండ్ డిస్అగ్రిమెంట్స్ మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది అనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆలోచన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షేర్ మై లీగల్